హిందూ సాంప్రదాయంలో నాగపంచమి నాగదేవతలను పూజించేటువంటి ముఖ్యమైన పర్వదినంగా భావిస్తారు. శ్రావణ మాసంలో వచ్చే శుక్లపక్ష పంచమి రోజును సాధారణంగా నాగపంచమిగా జరుపుకుంటారు. ఆ రోజున నాగదేవతలకు పూజలు చేయడము, నాగప్రతిమలకు లేదా నాగ చిత్రాలకు పూజ చేయడం వంటి ఆచారాలు ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటాయి. పాములను కేవలం ఒక జంతువుగా కాకుండా ప్రకృతిలో ఒక ముఖ్యమైన భాగంగా గౌరవించే సాంప్రదాయం కూడా దీనిలో మనకు కనిపిస్తూ ఉంటుంది. నాగులకు పురాణాల్లో ఉన్నటువంటి స్థానం ఏంటి అంటే, హిందూ పురాణ సాంప్రదాయాల్లో నాగులకు ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆదిశేషుడు, వాసుకి వంటి నాగులు పురాణ కథల్లో ప్రముఖంగా మనకు కనిపిస్తూ ఉంటాయి. వాసుకి పేరు సముద్ర మదనం కథలో కూడా మనకు వస్తుంది. దేవతలు, అసురులు అమృతం కోసం క్షీరసాగరాన్ని మదించినప్పుడు మందర పర్వతాన్ని కవ్వంగా ఉపయోగించారని, వాసుకిని తాడుగా ఉపయోగించారని పురాణ కథను చెబుతుంది. ఇక్కడ మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, నాగులు పురాణాల్లో కేవలం భయానికి ప్రతీకగా మాత్రమే కనిపించారు. శక్తి, రక్షణ, ప్రకృతి వంటి భావాలతో కూడా అనుసంధానించబడతారు. ఈ నాగుకు ఉన్న సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు శివుడి దగ్గరికి వస్తే శివుడి మెడలో నాగు కనిపించడం మనందరికీ తెలిసిందే. ఆ నాగును సాధారణంగా వాసుకితో అనుసంధానించే పురాణ సాంప్రదాయాలు ఉన్నాయి. శివుడి మెడలో నాగుపాము ఒక లోతైన ప్రతీకగా కూడా భావిస్తారు. పాము తన చర్మాన్ని విడిచిపెట్టి కొత్త చర్మాన్ని పొందుతుంది. అందుకే పాము మార్పు మరియు పునరుత్పత్తి వంటి భావాలకు ప్రతీకగా భావించబడిన సందర్భాలు కూడా ఉన్నాయి. శివుడి మెడలో నాగు ఉండడం ద్వారా భయం కలిగించే శక్తిని కూడా శివుడు తన నియంత్రణలో ఉంచుకున్నాడనే ఆధ్యాత్మిక భావనను కొందరు వివరిస్తారు. నాగపంచమి ఎందుకు జరుపుకుంటారు అంటే, నాగపంచమి రోజున నాగదేవతలను పూజించడం వెనుక అనేక ప్రాంతీయ సాంప్రదాయాలు పురాణ కథలో ఉన్నాయి. కొన్ని కథల్లో నాగులను కుటుంబ రక్షకులుగా భావిస్తారు. మరికొన్ని సాంప్రదాయాల్లో పంటలు, వర్షాలు, భూమి మరియు ప్రకృతితో నాగులను అనుసంధానిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. నాగపంచమికి సంబంధించినటువంటి కథలు ప్రాంతము మరియు పురాణ సాంప్రదాయము, కుటుంబ ఆచారాన్ని బట్టి మారవచ్చు. కథ అని ఉండదు, ఎందుకంటే ఇవి చాలా పురాణ విశ్వాసాలు మరియు సాంప్రదాయ కథలు అని అర్థం చేసుకోవడం సరైంది. పాములకు పాలు ఎందుకు పోస్తారు అంటే, నాగపంచమి గురించి మాట్లాడేటప్పుడు ఎక్కువగా వచ్చే మనకు ప్రశ్న ఏంటంటే, పాములకు పాలు ఎందుకు పోస్తారు? పురాణ మరియు జానపద సాంప్రదాయాల్లో పాములకు పాలు సమర్పించే ఆచారం కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తుంది. అయితే శాస్త్రీయంగా చూస్తే పాములు సాధారణంగా పాలను ఆహారంగా తీసుకునే జంతువులైతే కావు. అందుకే నిజమైన పాములకు బలవంతంగా పాలు తాగించడం వంటి వాటి ఆరోగ్యానికి హానికరం కావచ్చు. భక్తి పేరుతో పాములను పట్టుకోవడం లేదా వాటిని ఇబ్బంది పెట్టడం కంటే నాగదేవతకు ప్రతీకగా విగ్రహానికి లేదా చిత్రానికి పూజ చేయడం సురక్షితమైనటువంటి మార్గం. ఇక్కడ మనకు సందేశం ఏమిటి అంటే, అయితే నాగపంచమి మనకి ఏం చెబుతుంది? ఒక కోణంలో చూస్తే మనకు భయం కలిగించే జీవిని కూడా ప్రకృతిలో ఒక భాగంగా భావించడము. పాములు పర్యావరణ వ్యవస్థలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా ఎలుకల వంటి జీవుల సంఖ్యను నియంత్రించడంలో అవి సహాయపడతాయి. అందుకే నాగపంచమిని కేవలం పాముల పూజగా కాకుండా ప్రకృతిని గౌరవించే ఒక సాంప్రదాయంగా కూడా చూడవచ్చు. ఇంకా కేవలం ఒక కథ మాత్రమే లేదు, పురాణ విశ్వాసాలున్నాయి. శివుడితో నాగులకున్న సంబంధం ఉంది, నాగదేవతల పూజా సాంప్రదాయం ఉంది, మరియు ప్రకృతితో పాముల ప్రాధాన్యత కూడా ఉంది. భక్తిని పాటిస్తూనే ప్రకృతిని, జీవులను గౌరవించడం కూడా మన బాధ్యత. మీకు కూడా నాగపంచమికి సంబంధించిన ఏ పురాణ కథలు ఎక్కువగా తెలుసు అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.